నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయ విశిష్టతను కాపాడడం, ముఖ్యంగా ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం తదితర అంశాలే అజెండాగా విజయవాడ కేసరపల్లిలో హైందవ శంకరావం సభ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు లక్షలాదిగా తరలివచ్చారు. చిన్నజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి తదితర ఆధ్యాత్మికవేత్తలు ఈ సభకు హాజరై కీలక ప్రసంగాలు చేశారు. కాగా ఈ హైందవ శంకరావం సభలో విహెచ్పి కీలక డిక్లరేషన్ ను ప్రకటించింది. చిన్నజీయర్ స్వామి హైందవ శంకరావం డిక్లరేషన్ ను అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ డిక్లరేషన్ లోని అంశాలు: ఆలయాలకు పూర్తి స్వయం ప్రతి ఇస్తూ చట్ట సవరణ చేయాలి, హిందూ దేవాలయాల ఆస్తులు వ్యవస్థలపై దాడులు అరికట్టాలి, చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వినాయక చవితి, దసరా వంటి ముఖ్య పండుగల సమయంలో ఆంక్షలు విధించడం తగదు, దేవాలయాల్లో పూజలు, ప్రసాదాలు, కైంకర్యాలు భక్తి శ్రద్ధలతో చేయాలి, హిందూ దేవాలయాల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించాలి, హిందూ ధర్మం పాటించే వారినే ట్రస్ట్ బోర్డుల్లో సభ్యులుగా నియమించాలి, ట్రస్ట్ బోర్డుల్లో రాజకీయేతర ధార్మిక వ్యక్తులకు స్థానం కల్పించాలి, హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు అన్యక్రాంతం కాకుండా చూడాలి, ఇప్పటికే అన్యక్రాంతమైన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకొని ఆయా ఆలయాలకు అప్పగించాలి, దేవాలయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి, దేవస్థానాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు మళ్లించకూడదు. ఈ అంశాలపై హైందవ శంకరావంలో విశ్వ హిందూ పరిషత్ డిక్లరేషన్ ను ప్రకటించింది. అటువంటి హిందువులందరూ కూడా హిందూ దేశానికి వస్తే చాలు, ఇక్కడ ఒక దేవలోకము అనేటువంటిది ఇప్పటికీ కూడా ఎంతో మంది యూరోపియన్స్ చెప్తూ ఉంటారు. అటువంటి హిందూ రాష్ట్రంలో మనమంతా పుట్టామంటే మన భాగ్యం అత్యంత అద్భుతమైనటువంటి భాగ్యం మనకు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఎన్ని పుణ్య నదులు ఉన్నాయి, ఎన్ని పర్వతాలు ఉన్నాయి. అటువంటి అవతార రూపమే ఇక్కడికి భగవంతుడు ఇక్కడ ఎన్నుకున్నాడు. ఈ భూమిని, ఈ భారత భూమిని ఎన్నుకున్నాడు తన యొక్క అవతారాల కోసం. అటువంటి అవతార భూమి అయినటువంటి భగవంతుడే వేరు మనిషి రూపంతో వచ్చి ధర్మాన్ని ప్రచారం చేశాడు. అటువంటి ధర్మాన్ని నిలుపుకోవటము మన యొక్క కర్తవ్యం. మనది ఒక్కొక్క పల్లెలో, ఒక్కొక్క గ్రామంలో, ఒక్కొక్క ఆలయము అప్పుడుండేటువంటి మహారాజులు కానీ, అప్పుడుండేటువంటి దాతలు కానీ కట్టించినటువంటి ఆలయాలు, ఎన్నో మహిమలు జరిగినటువంటి ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం రక్షణ చేసుకునేటువంటిది, స్వతహా రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సంప్రదాయాలను మర్చిపోకూడదు. అందరూ నొసటికి బొట్టు పెట్టుకోండి. మన సంప్రదాయం అది మనది. ఇక్కడికి ఇప్పుడు మనల్ని చూస్తే సంతోషపడేటువంటి ఇతర దేశస్తులు ఇక్కడ పరిగెత్తుకొని వస్తూ ఉంటారు. అటువంటి సందర్భం మనకి అందరికీ కుదిరింది. మనమంతా హిందువులము, దైవ భక్తులు. మనమందరూ కూడా ఆ జనమేజయుడు అయిన తర్వాత మనమందరూ కూడా ఈ ఒక లెక్క మనకు 5125 సంవత్సరాలు. మనకు ఉగాది అంటేనే మనకి అదే హ్యాపీ న్యూ ఇయర్. మనకు వేరే హ్యాపీ న్యూ ఇయర్ మనం చేయకూడదు, కేకులు కట్ చేసుకోకూడదు. కేకులు కట్ చేసుకో మహానుభావులు, మీకెంత అదృష్టం. అటువంటి వాళ్ళ మహానుభావులు అందరినీ దర్శనం చేసే యోగం మనందరికీ కలిగిందే ఆ శ్రీరామచంద్రుడు మనకు కలిగించాడు అని అంటూ, ఆ దత్తుడి కృప కలగని ఈ రోజు ఏమేమి హైందవ ధర్మం ఈ ఒక కార్యక్రమాన్ని వేసుకున్నారో వాళ్ళకి దిగ్విజయం కలగని అని అంటూ, ఈ పిలుపు అక్కడికి దిగంతానికి వెళ్ళని, అక్కడికి ఉండేటువంటి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెళ్ళని, మన యొక్క ప్రార్థన పరమాత్ముడికి వెళ్ళని అని మనమందరూ గ్రూప్ గా ఎందుకు భగవంతుడిని స్మరణ చేయటం అంటే అందరూ చేరేటువంటి శక్తి ఇక్కడ 40 ఏళ్ళు ఉంటుంది. ఇక్కడ ఈ రోజు జై బోలో హనుమానికి అని అంటున్నారు.